వచనాలు మన మధ్యలో చదవబడ్డాయి. ఆ వచనాల్లో ఉన్నటువంటి మాట, టీవీతో నడుచున్నవి 4 కలవు. అందరూ తలపైకి ఎద్దాం. టీవీగా నడుచున్నవి, అర్థమయ్యేలాగా చెప్పాలంటే టీవీగా నడుచున్నవి ఎన్ని కలవండి? 4 కలవు. ఆ 4ంట్లో ప్రథమంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవనికైనా భయపడి వెనుకకు తిరుగని సింహము. ఎల్ల మృగాలలో పరాక్రమము గలదై ఎవ్వనికి కూడా తల వంచినటువంటి సింహము. రెండవది మీరు గమనించాలి, సోణంగి కుక్క. రెండవది ఏంటండి? సోణంగి కుక్క. మూడవది మేకపోతు. నాలుగవది తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు. అగూరు మాటలు 30వ అధ్యాయంలో అతను రాస్తూ చెప్పినటువంటి మాటలు ఏంటంటే, నేను కొన్నింటిని చూశాను, ఆ కొన్నింటిలో కొన్ని జ్ఞానము కలిగినవి ఉన్నాయి, కొన్ని తెలివి కలిగినవి ఉన్నాయి, కొన్నేమో ధైర్యము కలిగినవి ఉన్నాయి. ఆ కొన్నింటిలో టీవీగా ఉన్నటువంటివి కొన్ని ఉన్నాయి. ఆ టీవీగా నడిచే వాటిలో ప్రాథమికంగా మొట్టమొదటిగా దేని గురించి చెప్పాడంటే, సింహము గురించి ఇక్కడ ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం చూడవచ్చు. జాగ్రత్తగా గమనించాలి. అడవికి రాజు ఎవరు అని అడిగితే గనక మనం తడుముకోకుండా ఒక సమాధానం చెప్తాం. ఏమని చెప్తాం? సింహము. సింహాన్ని ఆ అడవిలో ఉన్నటువంటి జంతువులన్నీ నాయకత్వం వహించమని దాన్ని ఏమీ కోరలేదు. గమనించాలి, సింహంలో ఉన్నటువంటి ఆ యొక్క లక్షణం, సింహంలో ఉన్నటువంటి ధైర్యం, సింహంలో ఉన్నటువంటి వెనుకడుగు వేయినటువంటి తత్వమే దాన్ని అడవికి రాజుగా చేసింది. దేవుని నామన స్తోత్రము కలుగునుగా. బైబిల్ గ్రంథంలో సింహం గురించినటువంటి ప్రస్తావన 101 సార్లు కనబడుతుంది. అంటే 101 సార్లు సింహం గురించి 66 పుస్తకాల్లో దేవాతి దేవుడు ఈ గ్రంథంలో రాయించినట్లుగా మనం చూడవచ్చు. అలాగే సామెతల గ్రంథము 28వ అధ్యాయము ఒక పేజీ మనకు వెనక్కి తిప్పినట్లయితే, సామెతల గ్రంథము 28వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూసినప్పుడు, ఎవడనూ తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. దేవుని నామన స్తోత్రము కలుగునుగా. నీతిమంతులు ఎలా ఉంటారంట? సింహము వలె ధైర్యముగా ఉంటారంట. చాలా సందర్భాల్లో మనం ఆ జంతువులతో పోల్చుకుంటున్నప్పుడు చాలామందిని దేనితో పోలుస్తారంటే సింహంతో పోలుస్తారు. వాస్తవానికి సింహం ముందు గనక నిలబడి గనక మనం మాట్లాడలేం, సింహంతో కనీసం మనం పోరాడలేం. అంతెందుకంటే సింహం గనక మన వాసన పసిగడితే మనం ఎక్కడున్నా సరే వెతుక్కొని వచ్చి మరీ చంపుతుంది. అంత భయంకరమైనటువంటి క్రూరత్వం కలిగినటువంటి జంతువు సింహం. అబ్బాయి ఈ సింహానికి క్యారెక్టర్ లేదండి అని చెప్పి సింహాన్ని ఎవరైనా అనగలమా? అబ్బాయి ఈ సింహానికి పద్ధతి లేదండి బొత్తుగానే ఎవరైనా అనగలమా? సింహంలో ఉన్నటువంటి క్రూరత్వమే దానికి అందాన్ని ఇస్తుంది. దేవుని నామన స్తోత్రము కలిగినగా. కాబట్టి సింహాలని మనం చాలా సందర్భాల్లో టీవీలో కానీ లేకపోతే జూ పార్కులకు వెళ్ళినప్పుడు కానీ చాలా సందర్భాల్లో మనం చూసాం. అయితే పాత నిబంధన గ్రంథంలో సింహాన్ని చంపినటువంటి 3 యోధులు ఉన్నారు. ఆ 3 పేర్లు ఎవరైనా చెప్పగలరా? సింహాన్ని చంపినటువంటి 3 యోధులు ఎవరైనా చెప్పగలరా? దావీదు గారు, రెండోది సంసోను, మూడవది చెప్పాలి, మూడవది ఎవరండి? బావిలో దాక్కున్నటువంటి సింహాన్ని చంపిన బెనయ. ఈ 3 కూడా చాలా శూరుడనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇంచుమించుగా సింహం 300 నుండి 400 కేజీలు ఉంటుంది. అటువంటి పరాక్రమం కలిగినటువంటి సింహాన్ని ఈ 3 కూడా చంపగలిగారు. ఈ 3 చంపగలుగుతున్నప్పుడు మీరు ఆలోచన చేయాలి. ఈ 3 కూడా బలవంతులని నేను చెప్పట్లేదు, కానీ దేవుని యొక్క ఆత్మ వీరి మీదకి వచ్చినప్పుడు సింహంతో పోరాడి గెలిచారు. దేవుని నామన స్తోత్రము కలుగునుగా. సింహము చాలా ధైర్యము కలిగిన జంతువు. దాని టీవీకి గనక భంగం ఏర్పడుతుందంటే ఖచ్చితంగా అక్కడ ఉండడానికి అది ఇష్టపడదు. గమనించాలి, అది ఏమాత్రం కూడా తనకున్నటువంటి ధైర్యాన్ని విడిచిపెట్టదు. అది ఎప్పుడు కూడా పరిస్థితులకు భయపడి పారిపోయే ప్రయత్నం అది ఎప్పుడు కూడా చేయదండి. ఎందుకంటే అది ధైర్యంగా నడుస్తుంది. ఒక్కసారి సింహం గుహలోంచి బయటకు వచ్చి అది గర్జించిందంటే, అది గాండ్రింపు చేసిందంటే దగ్గరగా అక్కడ నుండి 10 కిలోమీటర్లు వినబడుతుంది. ఎన్ని కిలోమీటర్లు వినబడుతుందండి? 10 కిలోమీటర్లు వినబడుతుంది. ఆ 10 కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి జంతువులు అలర్ట్ అయిపోతాయి. అంటే మృగరాజు రాబోతుంది, సింహం రాబోతుంది కనుక మనం మార్గంలో దానికి కనబడితే ఈ రోజున దానికి ఏమైపోతాం? మనం ఆహారం అయిపోతామని చెప్పి ఖచ్చితంగా ఆ జంతువులన్నీ కూడా ఏమైతాయంటే భయపడి ముందుకు వెళ్ళిపోతాయి. సింహం ముందు తనకంటే బలమైన ఏనుగున్న సింహంలో భయం ఏమాత్రం కూడా కనపడదు. సింహం ముందు తనకంటే ఎత్తైనటువంటి జిరాఫీ ఉన్న సింహం ఏమాత్రం కూడా భయపడదు. దానికి ఉన్నటువంటి ధైర్యమే దాన్ని ఆ రీతిగా అడవిలో రారాజుగా ఉండే ప్రయత్నం చేసింది. దేవుని నామన స్తోత్రం గల. చాలా జాగ్రత్త మీరు గమనించాలి. సింహంలో నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే ధైర్యం నేర్చుకోవచ్చు. ఏం నేర్చుకోవచ్చు అంటే సింహంలో నుంచి ధైర్యం నేర్చుకోవచ్చు. మనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు, మనకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు రకరకాలుగా మనల్ని భయపెడుతూ ఉంటాయి. అందుకే దేవాతి దేవుడు చక్కటి మాట బైబిల్లో రాయించాడు. ఆ మాట ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా దేని విషయంలో కూడా భయపడొద్దు. దేవుని నామన స్తోత్రము కలిగి. ఎన్నిసార్లు దేవుడు ఆ మాట రాయించాడో తెలుసా? 366 సార్లు. 2024 సంవత్సరాన్ని లీపు సంవత్సరం అంటాం. లీపు సంవత్సరం ఎందుకు అంటాం?
ఫిబ్రవరిలో మామూలుగా 28 రోజులు ఉండాలి, కానీ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఎన్ని రోజులు వచ్చినాయి? 29 రోజులు. అంటే లీఫ్ సంవత్సరంలో ఉన్నటువంటి ఎక్స్ట్రా రోజుకు కూడా దేవుడు కలిపి 366 సార్లు ప్రతి దినము కూడా దేవుడు ఏమని చెప్తున్నాడో తెలుసా? భయపడొద్దని చెప్తున్నాడు. దేవుని నామమున స్తోత్రము కలుగు. ఏ పరిస్థితులు అయితే మిమ్మల్ని భయపెడుతున్నాయో, ఏ పరిస్థితులు మిమ్మల్ని దిగజార్చే విధంగా చేస్తున్నాయో, ఏ పరిస్థితుల మధ్య మీరు కొట్టిమిట్టాడుతున్నాడో, సింహంలో ఉన్నటువంటి ధైర్యాన్ని మనం పొందుకోవాలి. సింహంలో ఉన్నటువంటి ధైర్యాన్ని మనం గుర్తెరిగి ఆ రీతిగా మనం జీవించాలి. దేవుని నామమున స్తోత్రము కలుగు. ఎన్ని పరిస్థితులైనా రానివ్వండి, ఎన్ని ఇబ్బందులైనా రానివ్వండి, ఆ ధైర్యాన్ని మాత్రం మన ముఖంలో మాత్రం ఎప్పుడు కూడా మనం కోల్పోయే పరిస్థితి మనకు కనపడకూడదు. సింహం వెళ్తూ ఉంటే, సింహం వృద్ధాప్యంలోకి వచ్చేసినప్పుడు గమనించాలి, హైనాలను ఉంటాయండి. ఆ హైనాలు ఒక్కటొక్కడిగా దాడి చేయదు, గుంపుగా వచ్చి ఏ జంతువు మీదైనా దాడి చేస్తాయి. వందల హైనాలు లేదా 20-30 గుంపుగా వచ్చి సింహం మీద దాడి చేస్తున్న సింహము పరిగెట్టదు తప్ప, వాటికి ఆ ప్రాణార్పితం అయిపోతుంది, వాటి ముందు లొంగిపోతుంది తప్ప అదేమాత్రం కూడా వీటికి భయపడి పరిగెట్టే ప్రయత్నించేది. అందుకే అగూరు ఇక్కడ మాట రాస్తూ చక్కటి మాట అక్కడ ఉపయోగించాడు. ఆ మాట ఏంటంటే, ఎల్ల మృగములలో పరాక్రమం గలదై ఎవనికైనా భయపడి వెనుకకు తిరుగని సింహము. దేవుని నామమున స్తోత్రం. ఎవ్వనికి భయపడదంటది, ఎవ్వనికి భయపడదు. ఎందుకంటే ఖచ్చితంగా అది ఒంటరిగా ఉన్నా, గుంపుగా ఉన్నా, దాని టార్గెట్ ఎంత పెద్దదైనా అది జయించి తీరుతుంది తప్ప పరిస్థితులకు ఏమాత్రం కూడా భయపడదు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి ఒక మాట చెప్తాడు. తిమోతి, ఇదిగో నువ్వు సేవకు వెళ్తున్నావు పలానా ప్రాంతానికి, చాలా ఇబ్బందులు ఎదురవుతాయి, చాలా కష్ట నష్టాలు ఎదురవుతాయి, చాలా అననుకూల పరిస్థితులు ఎదురవుతాయి. అయితే దేవుడు మనకి పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు, దేవుడు మనకి ధైర్యం గల ఆత్మను ఇచ్చాడు. కనుక నువ్వే పరిస్థితిలో ఉన్నా దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. ఆ దేవుడే నిన్నేం చేస్తాడంటే నడిపిస్తాడు. దేవుని నామమున స్తోత్రము కలిగిన. కాబట్టి సింహము బలమైనటువంటి జంతువు, ధైర్యము కలిగినటువంటి జంతువు. సింహ గర్జన చాలా భయంకరంగా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా విన్నట్లయితే కనుక అది గర్జించిందంటే, అది గండ్రింపు చేసిందంటే ఖచ్చితంగా అక్కడ ఎవరో కూడా పరిసరాల్లో ఉండడానికి ఇష్టపడరు. మామూలుగా మనం డైలాగులు మన ఈదులు ఎన్నని చెప్తాం. నేను సింహంలో అంటుండే, నేను కొదమ సింహాన్ని, నాకు అసలు ఏ భయం లేదని చెప్తూ ఉంటాం. సహజంగా మనం ఎన్నైనా చెప్తాం. కానీ సింహం ముందు కనుక నిలబడి కనుక డైలాగ్ చెప్పామంటే డైలాగ్ పూర్తవకుండానే మన డొక్కలోకి ఇచ్చిపోతుంది. మన డైలాగ్ ఇంకా పూర్తవకుండానే అది ఏం చేస్తుంది? తీసుకుపోతుందండి. ఇంచుమించుగా 60-70 కేజీలు ఉన్నటువంటి మనిషిని అవలేలగా అది ఖర్చుకుని వెళ్ళిపోతుంది. ఏనుగు ఎంత పెద్దదండి? ఏనుగు ముందుకు రాదు, కానీ ఏనుగు వెనకాల దాడి చేస్తుంది, ఏనుగు యొక్క మోపురం మీద దాడి చేస్తుంది. అది పడిపోయేంత వరకు తన పట్టును వదిలిపెట్టదు. సింహం ఎప్పుడు కూడా కంఠం మీద పట్టుకుంటుందండి. ఏ జంతువైనా చూడండి, కంఠం కిందే పట్టుకుంటుంది. ఆ పెద్ద జంతువు కాళ్ళతో దీన్ని తొక్కుతున్నా సరే అది మాత్రం కంఠాన్ని విడిచిపెడుతుంది. ఎప్పుడు విడిచిపెడుతుందో తెలుసా? ఆ జంతువు నేల కొరిగి ప్రాణం విడిచిన తర్వాత అప్పుడు విడిచిపెడుతుంది. దేవుని నామమున స్తోత్రములు. అసలు పరిస్థితులకు ఏమాత్రం కూడా సింహం అనేది ఏం చేయదో తెలుసా? భయపడదు. అలాగే మన దేవునికి కూడా ఒక పేరుంది, యోధా గోత్రపు సింహము. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సన్నిధిందాం. ఆయన అన్ని పరిస్థితులకు కూడా చాలినటువంటి దేవుడు. కాబట్టి జీవితంలో చాలా రకాల అననుకూల పరిస్థితులు, వేదనకరమైన పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు మనల్ని వేధిస్తూ ఉంటాయి. కాబట్టి దేవుని బట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి. దేవుడు చక్కటి పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు. సింహము ధైర్యము గలదే, పరిస్థితులకు భయపడదు, రేపు కొండరిగి మీద పడిపోతుందన్న ఈరోజు సాయంకాలం చక్కగా హాయిగా గుహలో పండుకుంటుంది తప్ప రేపటి గురించి అది ఏమాత్రం కూడా ఆలోచన చేయదు. అందుకే పేతురు గారు కూడా 1 పేతురు 5వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తారంటే, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయండి. ఏ పరిస్థితులు అయితే మిమ్మల్ని భయపెడుతున్నాయో ఆ భయపెట్టే పరిస్థితుల్ని ఎవరికి అప్పగించండి? దేవునికి అప్పగించండి. దేవుడు మీ విషయంలో జోక్యం చేసుకుంటాడు. కాబట్టి సింహంలో ఏముందంటే ధైర్యం ఉంది. సింహంలో ఏముందండి? ధైర్యం ఉంది. కనుక ఈ రోజున వాక్యం వింటున్నటువంటి మనము అదే ధైర్యాన్ని వణికిపుచ్చుకొని అదే రీతిలో మనం జీవించాలి. మనం జీవించి ఉన్నంత కాలము కూడా ధైర్యం కలిగి జీవించాలి. అలాగే రెండవది మీరు చూసినప్పుడు చక్కటి మాట కనబడుతుంది. రెండవది ధైర్యం గల జంతువు, టీవీగా నడిచే జంతువు ఏంటంటే సోనంగి కుక్క. రెండోది ఏంటండి? సోనంగి కుక్క. కుక్క అనే మాట బైబిల్లో 44 సార్లు రాయబడింది. ఎన్నిసార్లు రాయబడిందండి? 44 సార్లు రాయబడింది. కుక్కల్ని పెంచుకునే వాళ్ళు అమెరికాలో బాగా ఎక్కువగా ఉంటారు. మన దేశంలో కూడా పెంచుకుంటారు, కానీ మన దేశంలో అక్కడక్కడ పెంచుకుంటారు, కానీ అమెరికాలో బాగా ఎక్కువగా పెంచుకుంటారు. మనిషితో సహవాసం చేయటం కంటే కుక్కతో కనుక సహవాసం చేస్తే కుక్క మనల్ని విడిచిపెట్టదు. దేవుని నామమున స్తోత్రం కలుగు. దగ్గరగా కుక్క జీవించే కాలం 14 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అండి? 14 సంవత్సరాలు. కేవలం 14 సంవత్సరాలే ఉంటుంది. మీరు దానితో 2 రోజులు కనుక సహవాసం చేస్తే అది చచ్చిపోయే వరకు కూడా మీ ముఖాన్ని గుర్తుపెట్టుకుంటుంది. దేవుని నామమున స్తోత్రం. మీకు ఇబ్బంది ఎదురవుతుందంటే మీ ముఖ కవళికలు బట్టి మీరు ఎలా ఉన్నారో చెప్పేస్తుంది. అది మీ ముఖ కవళికలను బట్టి మీరు బాధలో ఉన్నారా,
మీరు ఇబ్బందిలో ఉన్నారా, మీరు సంతోషంగా ఉన్నారా, మీరు సంతోషంగా ఉంటే మీతో కలిసి ఆడుకుంటుంది. అది మీరు ఇబ్బందిగా ఉండి అరిచారనుకోండి, కోప్పడ్డారనుకోండి, ఎక్కడో దాని చోట్లోకి వెళ్ళి అదేం చేస్తుందంటే విశ్రమిస్తుంది. కుక్క మానవునికి మచ్చిక చేయబడ్డ జంతువు కాబట్టి మీరు గమనించాలి. సోనంగి కుక్క అనేది చాలా డిఫరెంట్ బ్రీడ్ అండి. ఇది స్నిప్పర్ డాగ్స్ అని ఉంటాయి. అలాగే గ్రేహౌండ్స్లో కొన్ని పోలీసు శాఖ వారు ఏం చేస్తారంటే కొన్ని కుక్కల్ని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు వాడుతూ ఉంటారు. ఈ కుక్కలు ఎంత సుదీర్ఘంగా పరిశీలన చేస్తాయంటే, నీటి అడుగున చెరువులో 20 అడుగుల లోతులో ఒక శవం ఉందనుకోండి, ఆ శవాన్ని కుక్కలు ఏం చేస్తాయో తెలుసా, గుర్తుపడతాయి. దేవుని నామమున స్తోత్రము కలుగు. మనం వినలేనటువంటి శబ్దాలని ఈ కుక్కలు వింటాయి. మనం ఇంట్లోకి వచ్చాం, చక్కగా భోజనం చేసి పండుకున్నాం, మన గోడ పక్క నుంచే పాము పాగితే వెళ్తుంది అనుకోండి, గోడ పక్క నుంచి పాము పాగుతున్నప్పుడు ఆ శబ్దాన్ని మనం వినపడలేం, మనకు వినపడదు, ఎందుకంటే గాఢ నిద్రలో ఉంటాం. కొంతమంది 1000 వాళ్ళ పేల్చిన లేవని వాళ్ళు ఉన్నారు మన మధ్యలో. ఇప్పుడు పాము పక్క నుంచి గోడ పక్క నుంచి వెళ్తుంది, మనకు తెలియదు ఆ శబ్దం, కానీ కుక్క ఎలర్ట్ అవుతుంది. దేవుని నామమున స్తోత్రము. ఎక్కడది లోపలికి వచ్చేస్తుందేమో, ఎక్కడ మా యజమానుడికి ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో అని చెప్పి అది మొరుగుతూ ఉంటుంది. మనకు అర్థం కాక ఇదేంటి ఇలా మొరుగుతుందని అనుకుంటాం, కానీ మనం వినకూడనటువంటి శబ్దాన్ని ఆ కుక్క విన్నది కనుక అది మనల్ని ఎలర్ట్ చేస్తుంది. దేవుని నామమున స్తోత్రము. ఈ సోనంగి కుక్క నడుము చాలా డిఫరెంట్గా ఉంటుందండి. దీని నడుము ఎలా ఉంటుందంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. చిరతపులి నడుము ఎలా ఉంటుందో దీని నడుము కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు మనకు వైజాగ్లో ఎక్కువగా గంజాయి స్మగ్లింగ్ జరుగుతుందని చెప్పి పోలీసులు కొన్ని కుక్కలను అక్కడ వైజాగ్ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్లో రైలుకి దగ్గరకు ఒక 20 పెట్టెలు ఉన్నాయనుకోండి, 20 పెట్టెల్లోకి వెళ్ళి మనం ఎతికామనుకోండి, హైదరాబాద్ పొద్దున్న 7 గంటలకు వెళ్ళాల్సిన రైలు సాయంత్రం 7 గంటలకు వెళ్తుంది. మనం ఎతకడం ప్రారంభిస్తే అదే కుక్కలను కనుక విడిచిపెట్టారనుకోండి, కరెక్ట్గా ఏ పెట్టెలో గంజాయి ఉందో, ఏ పెట్లో ఉన్నటువంటి బ్యాగ్లో గంజాయి ఉందో డైరెక్ట్గా వెళ్తుంది అక్కడికి. దేవుని నామమున స్తోత్రము. కాబట్టి కుక్కల గురించి మీరు ఆలోచన చేస్తున్నప్పుడు బైబిల్ గ్రంథంలో 44 సార్లు ఈ మాట రాయబడింది. అలాగే ఒక స్త్రీ తన్ను తాను కుక్కతో పోల్చుకుంటుంది. కొత్త నిబంధన గ్రంథంలో యేసుప్రభు వారు పరిచర్య చేస్తున్నప్పుడు ఒక సురోఫెనికయ స్త్రీ అని ఉంటుంది, మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయము మీరు చూసినప్పుడు ఆమె తనను తాను కుక్కతో పోల్చుకుంటుంది. గమనించాలి. మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 27వ వచనం మీరు చూసినప్పుడు చక్కటి మాట అక్కడ కనబడుతుంది. మత్తయి సువార్త 15:27. ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానులు బల్ల మీద పడు మొక్కలు తినును కదని చెప్పాను. అందుకు యేసు, అమ్మ నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాకని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. కాబట్టి బైబిల్ గ్రంథంలో మీరు ఆలోచన చేస్తున్నప్పుడు ఈ సురోఫెనికయ స్త్రీ, నేను కుక్కలాంటి దాన్నే ప్రభువా, ఇదిగో నా కుమార్తె దెయ్యం పట్టి ఇంటి దగ్గర లేవలేని స్థితిలో ఉంది, ఆమె ఆరోగ్యం సరిగా లేదు, కాబట్టి నువ్వు ప్రార్థన చేయాలి అని చెప్పి ఆమె తన్ను తాను కుక్కలా తగ్గించుకొని యేసుప్రభు వారిని ప్రాధేయపడినప్పుడు యేసుప్రభు అన్న మాట ఏంటో తెలుసా, నీ విశ్వాసము గొప్పది, ఇప్పుడే నీ యొక్క కుమార్తె రక్షించబడుతుంది. దేవుని నామమున స్తోత్రము. ఆ రీతిగా దీవించబడినట్లుగా మనం చూడవచ్చు. అలాగే పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తి పేరు ఉంటుంది. ఆ పేరు ఏంటంటే కాలేబు. ఏం పేరు నాయన పేరు? కాలేబు. కాలేబు అనే మాటకు అర్థం ఏంటంటే ఏంటో చెప్పగలరా? కాలేబు అనే మాటకు అర్థం కుక్క అనే అర్థం మనకు కనబడుతుంది. దేవుని నామమున స్తోత్రము కలుగు. కుక్క అనే అర్థం. కుక్క యజమానుని సంరక్షిస్తుంది, కుక్క యజమానుని ఎప్పుడు కూడా విడిచిపెట్టదు. ఓ పెద్ద ఆయన కుక్కను పెంచుకున్నాడు, బాగా వృద్ధాప్యంలోకి వచ్చింది, ఇంకా ముసలిది అయిపోయిందని చెప్పి అతను ఏం చేశాడంటే విడిచిపెట్టేశాడు. బయట దూరంగా తీసుకెళ్ళి విడిచిపెట్టాడు. విడిచిపెడితే అది మరలా ఏం చేసిందంటే జాగ్రత్తగా వచ్చింది. ఎందుకంటే కుక్క వాసనలో పసిగట్టడంలో దానికి మించింది ఏమీ లేదనమాట. భూమి అడుగున చచ్చిపోయిందని కప్పెట్టిన కుక్కలు ఈజీగా అక్కడ ఏం చేస్తుంది, తవ్వుతూ ఉంటుంది. చాలా సున్నితమైనటువంటి వాసన పసిగట్టే గ్రాహక శక్తి దానికి ఉందన్నమాట. మన ముక్కులో 500 మిలియన్ల వాసన పసిగట్టే గ్రాహకాలు ఉంటే కుక్కలో 225 మిలియన్ల గ్రాహకాలు ఉంటాయి. దేవుని నామమున స్తోత్రము కలుగు. కాబట్టి యజమానుడు కుక్క ముసలిది అయిపోయిందని చెప్పి ఆ కుక్కను ఏం చేశాడంటే వదిలిపెడితే మరలా వచ్చింది. ఇంక ఈసారి ఇలా కాదని చెప్పి ఒక బోటు తీసుకొని ఆ బోటు మీద కుక్కను ఎక్కించుకొని, గమనించాలి, ఆ కుక్కను ఏం చేశాడంటే కరెక్ట్గా నది మధ్యలోకి తీసుకెళ్ళి వదిలేశాడండి. వదిలేస్తూ ఉంటే గమనించాలి, ఆ కుక్క ఇక ఏమాత్రం కూడా పోరాడడానికి శక్తి లేక ఈత కొడుతూ నావెక్కడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈడేం చేస్తాడంటే తెడ్డుతో దాన్ని ఏం చేస్తున్నాడు, లోపలికే తోసేస్తున్నాడండి. తోసేసే క్రమంలో ఇప్పుడు దాన్ని కొట్టే క్రమంలో యజమానుడు కూడా ఏమైపోయాడు, నీటిలో పడిపోయాడు. నావ ఒకటి ఉంది, ఇద్దరు నీటిలో ఉన్నారు. ఇప్పుడు ఈ కుక్క ఏం చేసిందంటే గమనించాలి, ఆ యజమానుడిని కాలర్ పట్టుకొని ఒడ్డుకు తీసుకొచ్చింది. దేవుని నామమున స్తోత్రము కలుగు. అంటే మీరు గమనించాలి, దాంట్లో ఉన్నటువంటి నమ్మకత్వం, దాంట్లో ఉన్నటువంటి విశ్వాసం చాలా చాలా గొప్పదనే చెప్పాలి. మనుషులు విడిచిపెట్టేసిన,
లేకపోతే మనుషులు మనకి దూరం పెడుతున్నా మన ఇంట్లో ఉన్నటువంటి మన పెంపుడు జంతువు అయినటువంటి కుక్క మనల్ని విడిచిపెడుతుంది. ఎందుకంటే అది విశ్వాసానికి ప్రతీకగా కనబడుతుంది. దేవుని నామమున స్తోత్రము కలుగు. కాబట్టి గమనించాలి, సోనంగి కుక్క టీవీగా ఉంటుంది. అసలు ఎవరికి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడదు. అది మీరు ఇంట్లో చిన్నపిల్లలను వదిలేసి వెళ్ళిపోయినా మీ ఇంట్లో పెంపుడు కుక్క ఉందనుకోండి, ఆ కుక్క వాళ్ళని ఏం చేస్తుందో తెలుసా, చక్కగా వాళ్ళని చూసే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళకి ఏ ఇబ్బంది కలగనవదు. ఎవడన్నా బయట నుంచి లోపలికి వస్తున్నా లేకపోతే లోపల వాళ్ళని ఏదైనా ఇబ్బంది కలుగుతున్నా ఖచ్చితంగా అది ఏం చేస్తుందంటే ఎలర్ట్ చేస్తుంది. మనం గమనించలేనటువంటి వాసనలు కూడా పసిగడుతుంది. అంటే కుక్క పెంచుకునే యజమాని యొక్క బాడీ నుంచి వచ్చే వాసన, ఆ వాసన దానికి తెలుసండి. ఆ యజమాని ముసుగేసుకొచ్చిన, ఆ యజమాని హెల్మెట్ పెట్టుకుని వచ్చిన ఆ కుక్క డైరెక్ట్గా వాడి దగ్గరికి వెళ్తుంది. దేవుని నామమున స్తోత్రము కలుగు. ఎందుకంటే మన ప్రతి శరీరానికి కూడా ఓ ప్రత్యేకమైనటువంటి వాసన ఉంటుంది. ఉదాహరణకి కూరగాయలు తినే వాళ్ళ దగ్గర నుంచి ఒకలాంటి శారీరక వాసన వస్తుంది. అలాగే మాంసం ఎక్కువగా తినే వాళ్ళ దగ్గర నుంచి శరీరంలో నుంచి వచ్చి ఒకలాంటి వాసన వస్తుంది. ఈ రెండు తినే వాళ్ళ దగ్గర నుంచి ఒకలాంటి వాసన వస్తుంది. ఈ వాసనలు మనకు తెలియకపోయినా, మనం పసిగట్టకపోయినా మన ఇంట్లో ఉన్నటువంటి కుక్క ఖచ్చితంగా గమనిస్తుంది. దేవుని నామమున స్తోత్రము కలుగు. కాబట్టి సోనంగి కుక్క అద్భుతంగా టీవీగా నడుస్తుంది. అది ఎవ్వరికి కూడా భయపడదు. సింహంలో ఉన్నటువంటి ధైర్యము ఈ సోనంగి కుక్కలో మనకు కనబడుతుంది. మూడవది మేకపోతు. మూడవది ఏంటండి? మేకపోతు. గమనించాలి, 30వ అధ్యాయం మరలా చదువుతున్నాను చూడండి. 30వ అధ్యాయము, ఎవరికైనాను భయపడి వెనుకకు తిరిగిన సింహము సోనంగి కుక్క. మూడవది ఏంటంటే మేకపోతు. మేకపోతు గురించి బైబిల్ గ్రంథంలో 209 సార్లు ఉంది. ఎన్నిసార్లు ఉందండి? 209 సార్లు ఉంది. కీర్తనకారుడు 37వ అధ్యాయం 31వ వచనంలో అంటారు, ఈ యొక్క మేకపోతు యొక్క కాళ్ళు డెక్కలు చీలు ఉంటాయి, స్థిరమైనటువంటి నడకను కలిగి ఉంటుంది. కాబట్టి డెక్కలు చీలి ఉండటం వల్ల ఏటవాలుగా ఉన్నటువంటి కొండ మీదకి మేకపోతులు అవలేలాగా ఎక్కుతాయండి. ఏటవాలుగా ఉన్నటువంటి కొండ మీదకి మిగతావి ఎక్కడానికి చాలా కష్టపడతాయి. కానీ ఈ డెక్కలు చీలి ఉండటం వల్ల, ఆ డెక్కలు ఆ యొక్క రాడ్కి సపోర్ట్ ఇవ్వటం వల్ల అది ఏటవాలుగా ఉన్నటువంటి కొండ మీదకి ఎక్కి అక్కడ ఉన్నటువంటి పచ్చికను ఈ మేకపోతులు ఏం చేస్తాయంటే అక్కడ మేయడానికి ఇష్టపడతాయి. కాబట్టి అందుకే దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తుంది. దావీదు అంటారు, నా అడుగులు నీ బండ మీద స్థిరపరచుము. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. గమనించాలి, మేకపోతులో మరొక లక్షణం దానికి ఉన్నటువంటి పౌరుషం. దానికి ఉన్నటువంటి పౌరుషం కలిగి ఉంటుందండి. మేకపోతులు ఏముంటుందంటే పౌరుషం ఉంటుంది. చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు బుక్స్లో ఒక స్టోరీ ఉండేది. ఆ స్టోరీ ఏంటంటే ఆ మందలో నుంచి ఒక మేకపోతు తప్పుకొని సింహం యొక్క గుహలోకి వెళ్ళిపోతుంది. మందలోంచి ఒక మేకపోతు తప్పుకొని సింహం యొక్క గుహలోకి వెళ్ళిపోతుందండి. సింహం యొక్క గుహలోకి వెళ్ళిపోయినప్పుడు సాయంకాలం అవుతుంది, సింహం వస్తుంది, గాండ్రింపుతో వస్తుంది. మేకపోతుకి ఏం చేస్తుంది? భయం పుడుతుంది. ఏం జరుగుతుందో, లోపలికి సింహం వస్తే తినేస్తుందేమని భయం వేస్తుంది. కానీ మేకపోతు గాంభీర్యంగా ఏం చేస్తుందంటే ఆ గుహ ముందు రాడు మీద నిలబడి దాని వంకు చూస్తుందండి. ఈ చీకట్లో దీనికి ఉన్నటువంటి గడ్డము, అదవుతుంటే చీకట్లో దీనికి ఉన్నటువంటి కళ్ళు మెరవటాన్ని బట్టి సింహం కూడా భయపడి ఏం చేస్తుందంటే మేకపోతుని చూసి బయటికి వెళ్ళిపోతుంది. మేకపోతులు ఏముంటుందంటే పౌరుషం ఉంటుంది. మేకపోతులో కలిగినటువంటి లక్షణం ఏంటంటే పౌరుషం ఉంటుంది. బైబిల్ గ్రంథంలో కూడా ఇలాగే పౌరుషం కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరేంటంటే దావీదు. దావీదు ఒకసారి అన్నల దగ్గరికి వెళ్తాడు, సైన్యంలో ఉన్నటువంటి అన్నల దగ్గరికి. ఫిలిస్తీయుడు అనేటువంటి గొల్యాతు నిలబడి మీరు కుక్కలంటోళ్ళు అని చెప్పి వాళ్ళని అవమానకరంగా మాట్లాడితే దావీదు అన్నటువంటి మాట ఏంటో తెలుసా? ఈ సున్నతి లేనటువంటి ఫిలిస్తీయుడు దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ఇశ్రాయేలీయుల మనల్ని ఈ మాటలు అనటం ఏంటని చెప్పి అతను పౌరుషం తెచ్చుకుని, అక్కడ లక్షల మంది ఉన్నా సరే ఈ మాట అన్నప్పుడు ఎవరికీ పౌరుషం రాలేదు. కానీ దావీదు ఒక్కడే ధైర్యం తెచ్చుకుని అక్కడ ఉన్నటువంటి వారితో యుద్ధం చేశాడు. దేవుని నామమున స్తోత్రము కలుగు. అన్నటువంటి గొల్యాతుని చంపేసి ఇశ్రాయేలీయులకు ఒక విజయాన్ని తీసుకొచ్చాడు. అలాగే బైబిల్ గ్రంథంలో ఇటువంటి పౌరుషం కలిగినటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఆయన పేరేంటంటే ఏలియా. ఏం పేరు అతని పేరు? ఏలియా. ఏలియా అనే మాటకు అర్థం ఏంటంటే అగ్ని ప్రవక్త, రోషము కలిగినోడు అనమాట. ఇశ్రాయేలీయుల్లో ఇటువంటి ప్రవక్త ఏలియాకు ముందు కానీ ఏలియాకు తర్వాత కానీ మరొకడు లేడని చెప్పడానికి నాకు ఏ విధమైనటువంటి సందేశం లేదు. ఎందుకంటే జాగ్రత్తగా గమనించాలి, ఏలియా ఉన్నటువంటి ఆ కాలంలో చాలామంది బయలుదేవతను పూజిస్తున్నారు, చాలామంది అషేరా దేవుని పూజిస్తున్నారు. ఇంచుమించుగా వాళ్ళు పూజించే వాళ్ళు భక్తుల సంఖ్య ఎంత అంటే 850 మంది. దేవుణ్ణి ఆరాధన చేసేవారు ఆ కాలంలో చాలా తక్కువయ్యి వీళ్ళ వెంట వెళ్తున్నప్పుడు ఏలియాకు కోపం వచ్చి ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? మీరు చూసే ప్రయత్నం చేద్దాం. ఏలియా గారి గురించి మొదటి రాజుల గ్రంథము గమనించాలి. మొదటి రాజుల గ్రంథము ఏలియా శవాలతో కూడినటువంటి సేవ చేశాడు అనడానికి ఒక అద్భుతమైనటువంటి నిదర్శనంగా మనకు కనబడుతుంది. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము, అందులో బైబిల్ తెరచి చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనాన్ని మీరు చూసినప్పుడు అక్కడ కనబడుతుంది, అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలులందరినీ, యెజెబెలు పోషించున్న బయలుదేవతల ప్రవక్తలు 450 మందిని, అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలువు నంపమని చెప్పెను. గమనందాం, 21వ వచనం చూద్దాం. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి
ఎన్నాళ్ళు మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలు దేవుడైతే వారిని అనుసరించండి అని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాటైనను పలుకకపోయిరి. దేవుని నామమున స్తోత్రము గల. జనాలు రెండు తలంపుల మధ్య ఉన్నారు. ఈ పక్కేమో దేవుణ్ణి నమ్ముకుంటున్నారు, ఈ పక్కేమో అన్య ఆచారాల్లో కొనసాగుతున్నారు. ఈ రెండు తలంపుల్ని మనుషుల్ని ఏలియా చూసినప్పుడు రోషం కలిగిన వాడే ఒక మాట అన్నాడు, 850 మందిని కరిమేలు పర్వతం మీదకి తీసుకురండి, నేను కూడా వస్తా. ఒక్కడనే ఏలియా ఒక్కడే ఆ కరిమేలు పర్వతం మీదకి వెళ్ళి 850 మందితో ఛాలెంజ్ చేసి దేవుని యొక్క పరీక్షలో గెలిచాడు. దేవుని నామమున స్తోత్రము గల. రోషము కలిగిన వాడిగా ఎవరు కనబడుతున్నారంటే ఏలియా కనబడుతున్నాడు. కాబట్టి మేకపోతులో ఏముంటుందంటే పౌరుషం ఉంటుంది. అలాగే మేకపోతు నాయకత్వం వహిస్తుంది. మేకపోతు ఏం చేస్తుందండి? నాయకత్వం వహిస్తుంది. మందలో అన్నిటికంటే ముందుగా స్పీడ్గా ఇది నడిచి మిగతా వాటన్నిటికీ కూడా ఏం చేస్తుందంటే ఇది దారి చూపిస్తుంది. ఎక్కడ కూడా ఏ పరిస్థితికి కూడా భయపడదు. మూడింటి గురించి మనం నేర్చుకున్నాం: సింహము, రెండవది శ్వానంగి కుక్క, మూడవది మేకపోతు. ఈ మూడింటిలో మీకు కామన్గా ఉండే పాయింట్ ఏంటంటే ధైర్యము. దేవుని నామమున స్తోత్రము గల. పరిస్థితులు ఎంత అననుకూలంగా వాటి ముందు కనబడుతున్నా, తీవ్రమైనటువంటి ఒత్తిడి వాటి మీద ఉన్న, అది మాత్రం పరిస్థితులకి ఏమాత్రం కూడా భయపడదు. ఎందుకంటే దేవుడు మనకి ధైర్యాన్ని ఇచ్చాడు. దేవుడు మనకి పిరికితనము గల ఆత్మనివ్వలేదు, ధైర్యము కలిగినటువంటి మనస్తత్వాన్ని దేవుడు ఇచ్చాడు. అలాగే నాలుగవది, చివరిది, తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు. ఇక నాలుగవది ఏంటంటే టీవీగా నడిచేవారిలో నాలుగవది, తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు. ఎప్పుడైనా సరే యుద్ధం బాగా జరగాలంటే ఆ యొక్క యుద్ధాన్ని నడిపించే రాజు ధైర్యంగా ఉండాలి. దేవుని నామమున స్తోత్రం గల. అవతలోళ్ళు ఎంతమంది ఉన్నారో, అవతలోళ్ళ యొక్క బలబలాలు ఏంటో ఇవి చూసుకోకుండా రాజు ధైర్యంగా కనుక నిలబడితే వెనకాల ఉన్నటువంటి సైనికులు అందరూ కూడా ఏం చేస్తారు? ధైర్యంగా యుద్ధం చేస్తారు. ఒకవేళ రాజు కనుక మనం 10,000 మంది ఉన్నాం, ఎంతమంది వచ్చేసారంటే వీళ్ళు భోజనానికి వచ్చినట్టు, వీళ్ళతో మనం పోరాడలేమని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడు అనుకోండి రాజు, సైనికులందరూ ఏం చేస్తారో ఆ రాజును చూసి వెనక్కి వెళ్ళిపోతారు. రాజు ధైర్యంగా ఎప్పుడైతే సైన్యం ముందు నిలబడ్డాడో ఆ రాజును బట్టి ధైర్యం తెచ్చుకుని మిగతా సైనికులు యుద్ధంలో ముందుకెళ్తారు. దేవుని నామమున స్తోత్రము గల. కాబట్టి టీవీగా నిలబడాలి. అలాగే ఇక్కడ రాజుకు సాదృశ్యంగా మనకి ఎవరు కనబడుతున్నారంటే కుటుంబాన్ని నడిపించే భర్త. దేవుని నామమున స్తోత్రము కలుగు. అలాగే రాణికి సాదృశ్యంగా ఎవరు కనబడుతున్నారంటే కుటుంబాన్ని నడిపించే భార్య. దేవుని నామమున స్తోత్రము కలుగు. కాబట్టి భర్త కుటుంబాన్ని నడిపించాలి. కుటుంబాన్ని నడిపించే బాధ్యత దేవుడు ఎవరికి అప్పగించాడంటే భర్తకు అప్పగించాడు. ఈ మధ్యకాలంలో నేను చూసినటువంటి కొన్ని సంఘటనలు మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నా. ఎందుకంటే దగ్గరగా ఒక 35-40 ఏళ్ల మధ్య ఉన్నటువంటి యవనస్తులు చాలామంది ఏం చేస్తున్నారంటే చనిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారంటే త్రాగుడుకు బానిస అవటం వల్ల. మీరు ఆలోచన చేయండి, మీ వయసు 35 సంవత్సరాలు, భార్య ఉంది, 2 చిన్నపిల్లలు ఉన్నారు. 35 సంవత్సరాల వయసులో మీరు చచ్చిపోతే కనుక ఇంకో 30 సంవత్సరాలు పిల్లలు దిక్కులేనులు అయిపోతారండి. భార్య పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచన చేయండి. సమాజంలో ఆమెకి ఏమాత్రం కూడా గౌరవ మర్యాదలు ఉండవు. గమనించాలి, దేవుడు మనకి ఆయుష్కాలాన్ని 60-70 సంవత్సరాల జీవితాన్ని ఇచ్చాడు. దేవుని నామమున స్తోత్రము గల. ఈ 60-70 సంవత్సరాలకు అద్భుతంగా పనిచేయగల శరీర నిర్మాణాన్ని దేవుడు ఇచ్చాడు. అన్ని అవయవాలు కూడా సక్రమంగా 70 ఏళ్ళు వరకు డోకా లేకుండా పనిచేస్తాయి. కానీ ఈ అవయవాలను చేజేతులారా మనం ఏం చేస్తున్నామంటే నాశనం చేసుకుంటున్నాడు. ఏమంటే 35 ఏళ్ళకి లివర్ పాడైపోవటం ఏంటండి? 35 ఏళ్ళకి లివర్ సగం వరకు తినేయటం ఏంటండి? లివర్ పాడైపోయి 35 సంవత్సరాలకు యవనస్తులు చనిపోవటం ఏంటండి? ఇవన్నీ మీరు ఆలోచన చేసినప్పుడు, ఇవన్నిటినీ మీరు గమనిస్తున్నప్పుడు ఎవరు చేజేతులా నాశనం చేసుకుంటున్నారంటే త్రాగటం వల్ల. అంతకుముందు గంజాయి ఎక్కడో దూరంగా మనకి అమ్మేది, దూరంగా మనకు దొరికేది. ఇప్పుడు అంబాజీపేట, గన్నవరంలో కూడా మనకి ఏం దొరుకుతుందో తెలుసా? గంజాయి దొరుకుతుందండి. గంజాయి బ్యాచ్ ఉంది, వాళ్ళకి ఫోన్ చేస్తే చాలు, వాళ్ళ డెలివరీ ఏం చేస్తారంటే ఇంటికి తీసుకొచ్చేస్తారు. అంత భయంకరమైనటువంటి పరిస్థితులు మన సమాజంలో ఉన్నాయి. అయితే వాటిని తీసుకోవటం వల్ల శరీరం ఏమైపోతుందంటే పాడైపోతుందండి. కాబట్టి శరీరం పాడైపోతే కనుక, ఆ కుటుంబ యజమాని కనుక చనిపోతే కనుక ఆ కుటుంబము దిక్కులేనిది అవుతుందండి. చాలామంది ఆ సమయంలో అనొచ్చు, మేము ఉన్నాం, ధైర్యపరుస్తాం, మేము ఉన్నామని చెప్పి అనొచ్చు. కానీ కార్యక్రమం అయిపోయినట్టు ఎవడపైనాడు చూసుకుంటాడు. ఆ కుటుంబం నడిపించాల్సినటువంటి బాధ్యత, ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత భార్య మీద పడుతుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితులు, ఎదుగుతున్నటువంటి పిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ చదువులు, వాళ్ళ బాగోగులు, ఇవన్నీ చూసి చాలామంది ఏం చేస్తున్నారంటే ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కూడా మన మధ్యలో. ఎందుకంటే ఈ మాటలో తన సైన్యానికి ముందు నడుస్తున్నటువంటి రాజు ధైర్యముగా ఉండి ఆ సైన్యాన్ని నడిపిస్తున్నప్పుడు ఆ రాజ్యం ఎంత పటిష్టంగా ఉంటుందో, అలాగే కుటుంబ యజమానిగా ఉన్నటువంటి భర్త ఖచ్చితంగా ఆరోగ్యం కలిగి ఆ కుటుంబాన్ని ముందుకు నడిపిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ కుటుంబం అంతే ఆరోగ్యంగా ఉంటుంది. దేవుని నామమున స్తోత్రము కలుగు. కాబట్టి టీవీగా నడుస్తాయి ఈ 4 కూడా. ఏంటంటే మొట్టమొదటిగా సింహము, ఎల్ల మృగములలో పరాక్రమం గలదై ఎవనికి వెనుతి ఎరిగినటువంటి సింహము. రెండోది ఏంటండి? శ్వానంగి కుక్క. మూడవది
మేకపోతు. నాలుగోది ఏంటో తెలుసా? తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు. కాబట్టి ఈ 4 కూడా చాలా టీవీగా ఉంటాయి, ధైర్యంగా ఉంటాయి. అందుకే దేవుడు చెప్పాడు, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. కాబట్టి ఏ పరిస్థితి మిమ్మల్ని వేధిస్తున్నా, ఏ పరిస్థితులు మిమ్మల్ని భయపెడుతున్నా, ఆ పరిస్థితులను చూసి మీరు భయపడొద్దు. దావీదు కూడా అంటాడు కదా, సాయంకాలమున నాకు విచారము కలిగి నా దుఃఖం రాత్రంతా ఉండినా సరే ఉదయానికి మరలా నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను బలపరిచే దేవుడు దేవుని నామన స్తోత్రం. ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఇలానే ఉండిపోదు. కాబట్టి రోజులు గడుస్తూ ఉంటాయి, పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఇప్పుడు పడిపోయినోడు లేచి నిలబడవచ్చు, నిలబడిన వాడు మరలా తిరిగి పడిపోవచ్చు. ఎందుకంటే సమస్త పరిస్థితులు, సమయము అసమయము ఎవరి దగ్గర ఉందంటే దేవుని దగ్గర ఉంది. కాబట్టి అగూర్ అంటున్నాడు, ఎల్ల మృగాలలో ఈ 4 కూడా పరాక్రమం కలిగినవి. దేవుడి మాటలు వినికిడిలో దీవించి ఆస్వాదించును గాక. కుక్క కొరకు, అలాగే ప్రభువా మరి నాయనా గొర్రెపోతు కొరకు, తండ్రి ముందు చేసే రాజు కొరకు 4 విషయాలు మీకు చూపించారు. మీకు అన్నా చెల్లిస్తూ ఉన్నాం. మీ సహాయం దయచేయండి, నీ కృప గ్రహించండి నాయనా. అడవికి సింహం రాజు అయినా కొన్ని సందర్భాల్లో దానికి కూడా కొన్ని శ్రమ ఎదిరినప్పుడు తండ్రి నీవే తోడై ఉండి సహాయం చేసేవాడు నమ్ముచున్నాం. విశ్వాసానికి గుర్తుగా తండ్రి నాయనా మరి కుక్కను అభివర్ణిస్తారు నాయనా. నీ సేవకులు ప్రభువా యేసే కాలేబు యెహోషువను మేము జ్ఞాపకం, కాలేబు తండ్రి ఉన్నటువంటి విశ్వాసాన్ని మేము చూస్తూ ఉన్నాం. ఇదిగో నాయనా ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయనా ఇదిగో తండ్రి గొర్రెపోతు ప్రభువా కొన్ని సమస్య లేనప్పుడు ఆ మందుకు ఎలాగ మాదిరిగా ఉంటుందో, గాంభీర్యంగా ఉంటుందో తండ్రి అనేక విషయాలు మాకు నేర్పించారు, మీకు స్తోత్రాలు. అలాగే తండ్రి యుద్ధానికి ముందు రాజు ఏ రీతిగా తండ్రి టీవీగా ముందు నడుస్తాడో నాయన, వెనకున్న సైన్యాన్ని బట్టి ఏ విధంగా అతనికి ధైర్యం ఉంటుందో మాకు చూపించారు. అవును నాయన, సంఘం పట్ల బిడ్డల పట్ల మీరు ఎంతో కృప చూపిస్తూ ఉన్నారు. మా వెనకాల రాజులకు రాజుగా, సింహాలకు సింహం, కొదమ సింహంగా మాకు ఉన్నావు కనుక తండ్రి మేము ముందుకు సాగుతూ ఉన్నాం. మీకు స్తోత్రాలు. అల్పమైన జీవులైనను నాయన మీ సన్నిధిలో విశ్వాసంతో ముందుకు సాగినప్పుడు తండ్రి కావాల్సిన కృప మీరు అనుగ్రహిస్తూ ఉన్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అనేక మర్మాలు, అనేకమైన సత్యాలు ప్రభా మీరు మాకు బయలుపరుస్తూ ఉన్నారు. ఇదిగో తండ్రి నాయన, ఇదిగో తండ్రి ట్రస్ట్ కొరకు ఇచ్చినటువంటి చేతులను బలపరచండి. అలాగే ప్రభా ఇదిగో తండ్రి యూత్ వారు కూడా ప్రభా మరి నాయన ఇస్తున్నటువంటి వికలాంగుల కొరకు ఇస్తున్నటువంటి సపోర్ట్ను మీరు దీవించి ఆస్వాదించండి నాయన. ఇదిగో తండ్రి పిడికలు తీసుకొచ్చారు, దశంభాగాలు తీసుకొచ్చారు, ప్రథమ పొలాలు తీసుకొచ్చారు, అర్పణలు నడిపించి మీ సందు మొరపెడుతూ ఉన్నారు. ఎవరెవరు ఏ కార్యం చేస్తూ ఉన్నారు వారందరినీ పేరు పేరు చెప్పిన దీవించి ఆస్వాదించండి. ఈరోజు ప్రసాద్ వారి కుటుంబం తండ్రి వారు మొక్కుబడి ప్రకారంగా ఇంకో తండ్రి సంఘ బిడ్డల కొరకు విందు ఏర్పాటు చేశారు తండ్రి. ఎంత ఖర్చు పెట్టి బిడ్డ ప్రయాసపడ్డారో, వడ్డించిన వారిని మరి తినే వారు ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించండి. ఈ మధ్యన వచ్చిన చిన్నల్ని, పెద్దల్ని, బాలుని, వృద్ధుల్ని ప్రతి ఒక్కరిని కాసు కాబట్టి సహాయం దయచేయండి. మా మినిస్ట్రీ అధ్యక్షుడు అయినటువంటి నాయన లివిస్టన్ గారి నమ్మగారిని ప్రభా, అలాగే మినిస్ట్రీ నాయకులు దూరదేశం వారిని, కెనడా దేశం సారణమ్మ గారి బృందాన్ని, అలాగే ఆ ప్రాంతాల్లో పనిచేసే సేవకులను తండ్రి మీ చేతిలో పెడుతూ ఉన్నాం. ఇంకో దేవాలయం 8 డేస్ ప్రారంభించబడుతున్నాయి. ఇది 8 డేస్ ప్రారంభ దినాల నుంచి నాయన ముగింపు దినాల వరకు ఎవరైతే దీంట్లో పాలు పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారో వారు మీరు బలపరచడం జరుగుతున్నటువంటి శ్రేయ సమాజ కార్యక్రమం కానీ, సండే సుపరిచర్య కానీ, యూత్ పరిచర్య కానీ నాయన జరుగుతున్నటువంటి ప్రతి నాయన 40 రోజుల ఉపవాస కార్యక్రమాలు కానీ మీ చేతులు పెడుతుండగా వాటిని దీవించి ఆస్వాదించండి. జరగబోయే ప్రతి కార్యంపై మీ హస్తం నుంచి మీరే మహిమ పొందని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొత్త కష్టముట్టుగా తండ్రి ఎప్పుడే 10 రోజుల మట్టి నుంచి మరణానికి దగ్గరగా తండ్రి లేవలేకుండా, గుర్తుపట్టలేకుండా కోమాలో ఉన్నాడు తండ్రి. ఆ బిడ్డను ప్రభా మీరు దర్శనం మీ చిత్తమైతే మీ రాజ్యం ఆహ్వానించుకోండి. నా కుటుంబం ఎంతో వేదనకరంగా ప్రార్థన మొరపెడుతూ ఉన్నారు. మేము కూడా ప్రార్థన చేసి సహాయం, ఎవరైనా బలహీనంగా ఉన్నారో వారందరినీ స్వస్థపరచండి. అలాగే తండ్రి దేవా దుర్గా దూరదేశం కూడా సహాయం దయచేశారు. ఆమె భర్త ప్రభా క్యాన్సర్ కంతులతో నాయన కరెంటు ట్రీట్మెంట్ ప్రభా ఎలక్ట్రికల్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆ బిడ్డను కాపాడి స్వస్థపరిచి సహాయం దయచేయండి. అలాగే మా యొక్క ఆత్మీయులు ఆయా దేశాల్లో ఉన్నారు, ఆయా ప్రాంతాల్లో ఉన్నారు. ఏ కష్టమైన పని చేస్తున్నా వారికి నువ్వు తోడై నడిపించి మీరే మహిమ పొందుతారని. ఇశ్రాయేలును కాపాడేవాడు కొనకడు, నిద్రపోవడం వాగ్దానం చేసిన గొప్ప దేవుడా, వారి చుట్టూ మీ దేవదూతలను కావలి ఉంచి మీరే సహాయం చేయండి. మా 3 సంఘాల చుట్టూ ప్రభు నీ కృపను తోడుగా ఉంచండి. మేము చేసే ప్రార్థన ద్వారా అనేక ఆశీర్వాదాలు తండ్రి మా ఆత్మీయ పిల్లల కుటుంబాలు దయచేసి మీరే మహిమ పొంది ఆశీర్వదిస్తారని ఇంతవరకు చేసిన ప్రతి ప్రార్థన పాటలు చెప్పిన సాక్ష్యాలు మరొకసారి మీ చేతి పెడుతుండగా వాటిని ట్రస్ట్ వారి ప్రభా ఇక్కడ తీసుకెళ్లే ప్రతి నాయన ఈ యొక్క నాయన మరి టెస్ట్ ద్వారా ఇచ్చేటువంటి ఈ అర్పణలన్నీ కూడా దీవించండి. వారు కూడా ప్రార్థనాపూర్వకంగా వాటిని తీసుకున్నప్పుడు వారికి ఎంతో మేలు కలిగించి మీరే మహిమ పొంది దీవింది, వారికి ఇచ్చేవారిని కూడా దీవించి ఆస్వాదించి మీరే మహిమ పొందుతారని మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకోచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమె అందరు లేచిన పడదామండి.
అందరు లేచి నిలబడదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన మరున్నాహారము నేడు మాకు దయచేయండి. మరణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక కీడు నుంచి దుష్టుని బారి నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరిన పరిశుద్ధులకును సర్వలోకుల పరిశుద్ధులకును ఇంతవరకు వాక్యం అందించిన బిడ్డకు, విన్నటువంటి బిడ్డలకు, జరగబోయే కార్యక్రమాలకి సదాకాలము తోడై ఉండి కాసి కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందండి.